ఇలా మనకు ఎప్పుడు రిమైండర్ కావాలో సెలెక్ట్ చేసుకుంటే ఇంకో ట్యాబ్ ఓపెన్ అవుతుంది. దీనికి సేమ్ యాజ్ మనం ప్రీవియస్గా రిమైండర్స్ ఎలా షెడ్యూల్ చేస్తామో సేమ్ అలాగే స్టెప్స్ ఫాలో అవ్వాలి. నెక్స్ట్ వచ్చి కీప్ ఆడియో విత్ హెడ్ ఫోన్స్ ఆప్షన్. ఇది ఎలా యూజ్ అవుతుందంటే మనం హెడ్సెట్లో సాంగ్స్ వింటూ ఉన్నప్పుడు మన డివైస్ ఇంట్లో ఉన్న బ్లూటూత్ స్పీకర్కి కనెక్ట్ అవుతుంది అనుకోండి సపోజ్. అప్పుడు సడన్గా మ్యూజిక్ బ్లూటూత్ స్పీకర్ నుంచి రాకుండా ఓన్లీ హెడ్సెట్లో ప్లే అయ్యేలా చేస్తుంది. మైక్రోఫోన్ ఇన్పుట్ కూడా ఇప్పుడు ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మనం ఎక్స్టర్నల్ మైక్రోఫోన్ యూజ్ చేయాలి అనుకుంటే ఇన్పుట్ చేంజ్ చేసుకోవచ్చు. సౌండ్ అండ్ హెప్టిక్స్లోకి వెళ్ళి ఇక్కడ కనపడుతున్న ఇన్పుట్ ఆప్షన్ని క్లిక్ చేస్తే మనం చాలా ఈజీగా స్విచ్ చేసుకోవచ్చు మైక్రోఫోన్స్ని. కాలింగ్ మెథడ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. లైక్ డిఫాల్ట్ కాలింగ్ని ఫేస్ టైమ్, వాట్సాప్ అండ్ సెల్యులార్ మధ్య స్విచ్ చేసుకోవచ్చు. లైక్ సెట్టింగ్స్లోకి వెళ్ళి యాప్స్ క్లిక్ చేసి డిఫాల్ట్ యాప్స్లో మనకి ఇక్కడ కాలింగ్ ఆప్షన్ ఉంటుంది. దాంట్లో మనకు ఎలా కావాలంటే అలా డిఫాల్ట్ కాలింగ్ మెథడ్ని చేంజ్ చేసుకోవచ్చు. పర్టికులర్ కాంటాక్ట్స్కి రిలేటెడ్ అయిన కంప్లీట్ కాల్ హిస్టరీని ఆ కాంటాక్ట్లోకి వెళ్ళి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు మొబైల్ ఛార్జ్ అవుతున్నప్పుడు ఎస్టిమేటెడ్ టైంని కూడా డిస్ప్లే చేస్తుంది. లైక్ 80% ఛార్జ్ అవ్వడానికి సో టైం పడుతుంది అని. ఇది ఆండ్రాయిడ్ యూజర్స్కి చాలా కామన్. వాళ్ళకి ఈ ఫీచర్ ఎప్పటి నుంచో